తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ షాపులలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మీర్పేట్ మాజీ అధ్యక్షుడు టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి మీర్పేట్లో ప్రారంభించారు. మీర్పేట్లోని పలు రేషన్ షాపులలో లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని తూకం వేసి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పేదలకు దొడ్డు బియ్యం పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలు సైతం సన్నబియ్యం తినాలనే లక్ష్యంతో ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా ప్రజలకు అందించడం జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? నీకు సంతోషం ఉన్నావా? అందరికి నమస్కారం అమ్మా. ఈరోజు మీకు సంతోషంగా ఉందా? అంత సంతోషంగా ఉన్నారా ఈరోజు? ఎక్కడికి? ఇప్పుడు నేను సుట్టమ్మాయి నీ ఇంటికి వస్తా, కనీసం ఒక గంట అర్ధ గంట నీకు టైం ఇస్తే అన్ని తీసుకొచ్చి వండి పెడతావు, అంతే కదా? రాగానే నాకు అది లేదు ఇది లేదు అని నువ్వు ఎన్ని వండి పెడతావు నా కోసం చెప్పు. మేము వచ్చిందే ఈ ప్రజా ప్రభుత్వం మీకోసమే. ఇవాళ మీ కడుపులు నింపాలి సన్న బియ్యం తోటి అని చెప్పి మేము ఎలక్షన్ లో ఆల్రెడీ 8 ఐటమ్లు రేషన్ షాపుల మీద ఖచ్చితంగా ఇస్తామని చెప్పినాం కదా ఆ రోజు. మీకు ఆ మాట దక్కించుకోవడానికి ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే సన్న బియ్యం తోటే కడుపు నింపాలి ఫస్ట్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ఏంటంటే పేద ప్రజలకు సన్న బియ్యం తోటి కడుపు నింపుడు. ఈ కార్యక్రమం ఖచ్చితంగా ఈ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో 8 ఐటమ్స్ ఉప్పు పప్పు ఇట్లా సబ్బులు 8 ఐటమ్లు ఇచ్చేది చింతపండుతో సహా, అవన్నీ కూడా గత ప్రభుత్వం అన్ని తీసేసి ఒక దొడ్డు బియ్యానికే ఈ రేషన్ షాప్ ని పరిమితం చేస్తే ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక ప్రతిష్టాత్మకంగా ఒక చరిత్రాత్మకంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఏంటంటే పేద ప్రజలకు సన్న బియ్యం తోటి కడుపు నింపాలి. ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది ఒక్కరికి 6 కిలోల చొప్పున ఈ సన్న బియ్యం పంపిణీ చేస్తా ఉన్నాం. చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎవరికి ఏది ఇచ్చినా కూడా ఇంకా కావాలి అన్న ఒక ఆశ ఉంటది. కానీ ఏదైతే కడుపు నింపుతామో ఇంకా కావాలి అనకుండా సరిపోయింది మనకు అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందుగా మేము తీసుకున్న నిర్ణయం కడుపు నింపుడు. అదే విధంగా ఏదైతే 6 పథకాలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ అమలు చేయడానికి ఎప్పుడు కూడా ముందే ఉంటది. కాకపోతే వన్ బై వన్ చేసుకుంటూ పోతుంది. ఈ రోజు ఇదే చరిత్రాత్మకంగా ఒక నిర్ణయం తీసుకుంది ఈ ప్రభుత్వం. తెల్ల రేషన్ కార్డులు సంవత్సరానికో 6 నెలలకో ఇస్తామనడం కాదు, ఇది నిరంతర ప్రక్రియ. ఎప్పుడు ఎవరికి కావాల్సినా కూడా అప్లికేషన్లు పెట్టుకుంటే ఖచ్చితంగా వారికి తెల్ల రేషన్ కార్డు వస్తది. ఇది ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గంలోనే గౌరవనీయులు కేఎల్ఆర్ గారు మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ పిలిచి ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ముందుగా మీరు ఉండాలి, రేషన్ కార్డులు లేని వారికి ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇప్పించాలన్న నిర్ణయం కేఎల్ఆర్ గారిది. అందుకు అనుగుణంగా ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గంలోనే దాదాపు 6,000 నుంచి 10,000 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇది ఇక్కడతో పులి స్టాప్ కాదు, ఇంకా ఖచ్చితంగా ప్రతి ఇంటికి అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డు చేరుతుంది. దయచేసి ప్రజలు ఎవరు కూడా అధైర్యపడొద్దు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటినీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.